ఒక హోమం చేసినప్పుడు ఆ హోమంలోంచి పరిమళంతో సువాసనతో కూడుకున్న ధూమం వస్తుంది. పరిమళంతో కూడుకున్నటువంటి ధూమం వస్తుంది. పాండవులు చేసిన హోమాల దగ్గరటువంటి ధూమాలు వస్తున్నాయి. రెండు, లోకంలో హోమం చేసినప్పుడు మంట వస్తుంది. ఆ మంట చక్కగా కీల అలా నిలబడాలి. బొగ్గున మండి నాలుకలతో అందుకున్నట్టు అందుకోవాలి హవిస్సుని. పెద్దలు వస్తున్నారు, విజయం కలుగుతుంది అని గుర్తు ఏమిటంటే హోమకుండంలో అగ్ని ప్రదక్షిణపురస్సరంగా తిరుగుతుంది. అలా తిరుగుతోంది అగ్ని పాండవుల దగ్గర. ఇక్కడ నేను ముందు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అంటే కౌరవుల దగ్గర. అలాగే భేరీలు మోగించినప్పుడు చాలా ఉత్సాహం పుట్టేటటువంటి ధ్వనులు రావాలి. అంతేగాని భేరీ మోగించగానే మనసులో దిగులు కలిగి అమ్మ బాబోయ్ భేరీ మోగింది అనిపించకూడదు. నీ దగ్గర భేరీలు మోగిస్తే అందరూ జంకుతున్నారు, అక్కడ భేరీలు మోగిస్తే ఉత్సాహపడదు.